హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాగా ఈ వారం కూడా మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా సింపుల్గా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఇంట్రాడే పర్పస్ ఎనీ సెగ్మెంట్ తీసుకున్నా, స్టాక్స్లో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసరికి నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో వచ్చేసరికి మీరు క్రూడ్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మేము ముందుకు తీసుకొస్తుంటాం అండ్ ఆల్సో డైలీ మార్కెట్ మీద టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి tradingview.com. సో నా ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్ అన్ని నేను ట్రేడింగ్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ దొరుకుతాయి అన్నమాట. మన బ్రోకరేజ్ సంస్థలు కూడా చార్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అక్కడ వచ్చేసరికి మనకి లిమిటెడ్ ఇండికేటర్స్ అనేది లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. అంటే 50 to 60 ఇండికేటర్స్, మనకు కావాల్సిన ఇండికేటర్స్ అనేవి అక్కడ లభ్యమవ్వవు. సో నేను వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అని చెప్పొచ్చు అండ్ ఆల్సో ఎక్యురసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో మనకు కావాల్సిన మల్టిపుల్ ఇండికేటర్స్ అనేది ట్రేడింగ్ వ్యూలోనే లభ్యమవుతాయి. సో మీరు కూడా ట్రేడింగ్ వ్యూ కొత్తగా, సో నాకు కొందరు ఫ్రెండ్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, సార్ ట్రేడింగ్ వ్యూ ఎలా ట్రై చేయాలి అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూ ఎలా నేర్చుకోవాలని కూడా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను, ట్రేడింగ్ వ్యూ మీరు ప్రీవియస్ బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసిన చాటింగ్ ప్లాట్ఫామ్లో ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. ఇది కూడా చాలా సింపుల్. మీరు ఆ చాటింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇది కూడా అలానే యూజ్ చేయొచ్చు. జస్ట్ మీరు www.tradingview.com అని కొడితే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు స్క్రిప్ట్స్ యాడ్ ఫస్ట్ వచ్చేసరికి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫ్రీ అకౌంటే. మీరు మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇండికేటర్ జస్ట్ మీ డిమాట్ అకౌంట్లో, మీ బ్రోకరేజ్ అకౌంట్లో ఎలా యాడ్ చేసుకుంటారో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్స్ ఎలా యాడ్ చేసుకుంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే యాడ్ చేసుకుని చార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్ అన్నీ యాడ్ చేశాను. నిఫ్టీ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సింపుల్. మీరు ఆ చాటింగ్ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేస్తారో ఇది కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ట్రేడింగ్ వ్యూ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత డే బై డే చూస్తుంటే మీకు ఇదే ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు దాంతో. అండ్ ఆల్సో ఇది చాలా ఫ్రీ ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఇండికేటర్స్ అనేది చాలా క్విక్గా ఇస్తుంది అండ్ ఆల్సో మనకి ఎక్యురసీ కూడా చాలా హై ఉంటుంది. పర్ఫెక్షన్ అనేది చాలా ఉంటుంది. పెద్ద టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూనే యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. అందుకే నేను వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ప్రిఫర్ చేస్తాను. ఇంకోటి మనకి ఇక్కడ మల్టిపుల్ ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ట్రేడింగ్ వ్యూ. సో ఫ్రెండ్స్, నేను ఈ స్ట్రాటజీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మీరు ల్యాప్టాప్లో యూజ్ చేస్తే మాత్రం www.tradingview.com అని కొడితే ఇలా వస్తుంది. మీరు మొబైల్లో, మీ స్మార్ట్ ఫోన్ మొబైల్లో యూజ్ చేయాలనుకుంటే మనకి ప్లే స్టోర్లో వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ అనే యాప్ ఉంటుంది. అక్కడ వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ వర్షన్ యూజ్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ల్యాప్టాప్ వర్షన్ అయితే ట్రేడింగ్ వెబ్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో ఎనీ 3 స్టాక్స్లో చూపెడతాను. సో నిఫ్టీలో మీకు ఒకసారి ఇది చూపెడతాను. ఇది వచ్చేసరికి ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్. నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు ఎనీ టైం ఫ్రేమ్ 3 minutes ఆర్ 5 minutes ఆర్ 15 minutes ఆర్ మీరు హోల్డింగ్ పర్పస్ అయితే టైం ఫ్రేమ్ పెంచుకోండి. 1 hour అలా హోల్డింగ్ పర్పస్ చేయాలనుకుంటే 1 hour. ఇంట్రాడే పర్పస్ అయితే 15 minutes, 5 minutes, 3 minutes ఈ 3 టైం ఫ్రేమ్స్లో ఇంట్రాడే పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఏవో మీరు హోల్డింగ్ పర్పస్కి ఇట్లా ఆలోచించాలనుకుంటే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 hour ఆర్ ఎబో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి నేను చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇండికేటర్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో గత వారం మీరు నా స్ట్రాటజీ వీడియో చేసి ఉంటే అందులో ఒక ఇండికేటర్ ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. ఆ ఇండికేటరే CMEMA. టైప్ చేస్తే ఇదే CMEMA ట్రెండ్ బార్స్. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్.
సో గత వారం ఈ ఇండికేటర్ యూజ్ చేసుకుని స్ట్రాటజీ చెప్పాను. అప్పుడు వచ్చేసరికి ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఆ రోజు వచ్చేసరికి సిఎంఈఎంఏ అండ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ రోజు వచ్చేసరికి సిఎంఈఎంఏ ట్రెండ్ బార్స్ అండ్ ఆల్సో ఇంకో ఇండికేటర్ వచ్చేసరికి మనం ఫాలో లైన్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేసరికి మనకి సిఎంఈఎంఏ ట్రెండ్ బార్స్ అండ్ ఆల్సో ఇంకో ఇండికేటర్ వచ్చేసరికి ఫాలో లైన్ ఇండికేటర్స్. ఈ టూ ఇండికేటర్స్ యూజ్ చేసుకుని మనం ఇంట్రాడే పర్పస్ ట్రేడ్ చేయబోతున్నాం. సో ఈ ఇండికేటర్స్ మనకు ఎలా హెల్ప్ఫుల్ చేస్తాయో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి గత వారం మీరు కొత్తగా చూసే వాళ్ళైతే వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండికేటర్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సిఎంఈఎంఏ ట్రెండ్ బార్స్ అన్నమాట ఈ ఇండికేటర్. అండ్ ఈ ఇండికేటర్ వచ్చేసరికి ఫాలో లైన్ ట్రెండ్ లైన్స్ అన్నమాట. సో మనకి ఈ ఇండికేటర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనకి సిగ్నల్స్ ఎలా ఇస్తాయో ఒకసారి చూపెడతాను. సో మనకి ఇక్కడ చూడండి ఫాలో లైన్ ట్రెండ్ ఇండికేటర్స్ ఉంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ సిఎంఈఎంఏ ట్రెండ్ బార్స్ బోత్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆల్సో బిలో ఈ రెండింటి కింద మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే క్లియర్గా ఇలా ఓపెన్ అయితే మనం సేల్ సిగ్నల్ తీసుకోవాలి. సో ఫస్ట్ సేల్ సిగ్నల్ వచ్చేసరికి ఇలా ఇచ్చింది చూడండి అండ్ ఆల్సో ఈ ఏరియాలో ఇచ్చింది, బట్ బోత్ క్రాస్ ఓవర్ అయిందిగా, ఈ పొజిషన్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆల్సో ఈ బోత్ లైన్ కింద క్లియర్గా ఇలా క్యాండిల్ ఫామ్ కావాలి సేల్ సిగ్నల్ తీసుకోవాలంటే. సో మనం ఇక్కడ సేల్ సిగ్నల్ తీసుకున్నాం. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపెడుతున్నాను. అండ్ నెక్స్ట్ బై పొజిషన్ సిగ్నల్ ఎలా తీసుకోవాలి. సో ఇది వచ్చేసరికి సేల్ సిగ్నల్ ఇచ్చాం. ఇక్కడ చూడండి బోత్ క్రాస్ ఓవర్ జరగాలి, ఈ ఏరియాలో బోత్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో బోత్ ఇండికేటర్స్ బోత్ లైన్స్, ఈ సిఎం లైన్ అండ్ ఆల్సో మనకి ఈ ఇండికేటర్ బోత్ లైన్స్ ఏవో గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి ఇలా క్లియర్గా, ఇలా బై సిగ్నల్ ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి, అప్పుడు బై సిగ్నల్ అన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్ మనకి క్లియర్గా మనకి క్రాస్ ఓవర్ జరగాలి ఈ రెండు ఇండికేటర్స్ యొక్క లైన్స్, బై సైడ్ అయినా సేల్ సైడ్ అయినా. సో మీరు ఇది వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేయండి 1 or 2 టైమ్స్. మీరు పేపర్ ట్రేడింగ్ లాగా ట్రై చేయండి, మీకు ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. మనకి ఈ ఏరియాలో కూడా చూడండి క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో ఇంకోటి ఇక్కడ మీరు గమనిస్తే ఇది రెడ్ లైన్ క్రాస్ ఓవర్ అయినాయి బోత్ అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు, ఇది సిఎం వచ్చేసరికి రెడ్ కన్వర్ట్ అయింది అండ్ ఆల్సో ఫాలో ఇండికేటర్స్ వచ్చేసరికి రెడ్, బోత్ రెండు రెడ్గా కన్వర్ట్ అయ్యాయి. అంటే మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చేసరికి సేల్ సిగ్నల్ ఇస్తుంది అండ్ ఆల్సో బిలో క్యాండిల్స్ కూడా సేల్ సిగ్నల్ ఇచ్చాయి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి చూడండి సిఎం వచ్చేసరికి గ్రీన్ ఇండికేటర్ ఫామ్ అయింది అండ్ ఆల్సో ఇది కూడా మనకి బై సిగ్నల్ బ్లూగా కన్వర్ట్ అయింది చూడండి, ఫాలో లైన్ ఇండికేటర్ కూడా బ్లూగా కన్వర్ట్ అయింది. సో బై సిగ్నల్. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఈ ఏరియాలో చూడండి సేల్ సిగ్నల్ క్రాస్ ఓవర్ అయింది, సేల్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో ఈ ఏరియాలో మనకి బోత్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో అబౌవ్ గ్రీన్ లైన్ ఫామ్స్ అయినాయి. సో ఇలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, మీరు రియల్ టైం 1 or 2 టైం ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్యురసీ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. సో నిఫ్టీలో అయినా ఇలానే ఇంప్లిమెంట్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. సో చూడండి బోత్ క్రాస్ ఓవర్, మీకు సేల్ సిగ్నల్ ఎలా ఇచ్చిందో బోత్ క్రాస్ ఓవర్ అయింది, బిలో మనకి క్యాండిల్స్ ఫామ్ అయ్యి సేల్ సిగ్నల్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా బోత్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో బోత్ బ్లూ లైన్స్ కన్వర్ట్ అయినాయి, ఎబో క్యాండిల్స్ ఫామ్ బై సిగ్నల్. సో స్టాక్స్లో అయినా మీరు ఎక్కడైనా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. టైం ఫ్రేమ్ మీ ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్ ఏదైనా పెట్టుకోండి. చూడండి ఈ ఏరియాలో బోత్ క్రాస్ ఓవర్ జరిగింది, ఎబో గ్రీన్ లైన్ ఫామ్ అని మనం బై పొజిషన్ సిగ్నల్. సేమ్ ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ జరిగింది, బిలో రెడ్ క్యాండిల్ ఫామ్ అని సేల్ సిగ్నల్. ఇలా అన్నమాట. ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసరికి మీరు టార్గెట్ ఇంట్రాడే పర్పస్ టైం ఫ్రేమ్స్ మనం ఇంట్రాడే పర్పస్ కాబట్టి 5 to 10 పాయింట్స్ మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 50 to 100 పాయింట్స్ దాకా పెట్టుకుంటే అండ్ నిఫ్టీలో వచ్చేసరికి మీరు 10 to 20 పాయింట్స్ దాకా పెట్టుకోవచ్చు. స్టాక్స్లో వచ్చేసరికి 5 to 10 పాయింట్స్ దాకా అలా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ వచ్చేసరికి మీరు ఈ సిగ్నల్ ఇచ్చింది కదా, ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్ ఈ క్రాస్ ఓవర్ ఎక్కడ జరుగుతుందో దాని బిఫోర్ క్యాండిల్ హై ఎస్ఎల్కి పెట్టుకోవాలి సేల్ సిగ్నల్ తీసుకుంటే. సేమ్ మనకి బై సిగ్నల్ ఏడిస్తుందో ఈ లైన్ క్రాస్ ఓవర్ ఎక్కడ జరుగుతుందో దానికంటే బిఫోర్ లో ఎస్ఎల్గా పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక సింపుల్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ కూడా మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసే ముందు మీరు 1 or 2 టైం పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్యురసీ అనిపించిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్
ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక సింపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. షేర్ చేసుకున్న తర్వాత తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము ఇంట్రాడే పర్పస్ టెక్నికల్ అనాలిసిస్ చేసి లైవ్ మార్కెట్లో ఇంట్రాడే పర్పస్ ఓన్లీ స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడతాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీకు చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడతాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్ మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, మీ ముందుకి ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ.